నేను ఇస్తున్నా అండి మీకు 100కి 100% గ్యారంటీ. ఇది సెలబ్రిటీస్ వాడే ఫేస్ ప్యాక్ అండి. చాలా బాగుంటుంది. మీ ముఖం అంతా కూడా ఇప్పుడు ఈ ప్యాక్ ఏ కలర్లో కనిపిస్తుంది మీకు అదే కలర్ మీరు వస్తారండి. ఇది చక్కగా నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఎలా తయారు చేసుకోవాలో ఏంటో అనేది ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి. చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్యాక్ అనేది 7 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరూ వాడుకోవచ్చండి. ఒక్క మొటిమ అనేది మచ్చ అనేది రాకుండా బంగారు కలర్లో మీ స్కిన్ అనేది వస్తుందండి. చూడండి, అమృతంలా ఉంటుందండి. ఇలానే మీరు స్కిన్కి అప్లై చేసుకోవచ్చండి. బంగారం కూడా మీ పక్కన బలాదూరేనండి, అంత బాగుంటుంది. బంగారం బలాదూర్ అంటే మీరు నమ్మాల్సిందేనండి. చాలా బాగుంటుంది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్. ఈరోజు మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. ఈ పండుతోటి కనుక మీరు ఈ ఫేస్ ప్యాక్ చేసుకొని వేసుకున్నారు అంటే ఈ పండు ఎంత మంచి కలర్లో ఉంటుందో మీరు కూడా అలానే వస్తారండి. ఏ పండు అనుకుంటున్నారా? బంగినపల్లి మామిడి పండుతో ఫేస్ ప్యాక్ అండి. మామిడి పండుతో ఫేస్ ప్యాక్ ఏంటి అనుకుంటున్నారా? సెలబ్రిటీస్ అందరూ వేసుకునేది ఈ ప్యాకేనండి. విఐపీలు వారంతా కూడా ఈ ప్యాక్ వేసుకుంటే మీకు మొటిమలు కానీ మచ్చలు కానీ ఏమీ లేకుండా మీ స్కిన్ అనేది అందంగా బంగారు కలర్లో వస్తుందండి. మనం ఈ మ్యాంగో ఫేస్ ప్యాక్ తయారు చేయటం కోసం మంచి బంగినపల్లి మామిడి పండుని తీసుకున్నానండి. బంగినపల్లి మామిడి పండుతో అయితేనే ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగుంటుందండి. రసం మామిడి పండుతో కూడా చేసుకోవచ్చు, కానీ మరీ వాటర్గా ఉంటుంది కదా, అలా కాకుండా చిక్కగా గుజ్జులాగా దోరగా పండిన రసం మామిడి పండు అయితే ఆ మామిడి పండుతో కూడా మీరు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా బంగినపల్లి మామిడి పండు ఎంత బాగుందో. ఇలా తాజాగా ఉన్న మామిడి పండుతో కనుక మీరు చేసుకొని ఈ ప్యాక్ అనేది ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకున్నారు అంటే మీకు ఈ సీజన్ అంతా ఉంటుందండి. అలా కాకుండా మ్యాంగో జ్యూస్ని మీరు తీసుకొని సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. అలా చేసుకున్న గుజ్జుతో కూడా మీరు ఈ మ్యాంగో ఫేస్ ప్యాక్ అనేది మీరు తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఫేస్ ప్యాక్స్ అనేవి మనం కొనుక్కుంటే కెమికల్స్ కలిపి మన ఉన్న స్కిన్ కూడా పాడైపోతూ బాగున్న స్కిన్ కూడా డ్యామేజ్ అవుతూ అలా ఉంటుందండి. ఇలా దొరికే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటితోటి ఇవి సంవత్సరం పొడుగున దొరకవు కాబట్టి మీరు తీసుకొని గుజ్జుని తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకొని సంవత్సరం పొడవునా ఈ ప్యాక్ అనేది మీరు వేసుకోవచ్చండి. మ్యాంగో ఫేస్ ప్యాక్ అనేది నేనైతే మామిడి పండు మొత్తం తీసుకోవట్లేదండి. మామిడి పండులో ఒక పక్క ముక్క మాత్రమే కట్ చేశాను. చూడండి, అలా కట్ చేసుకొని దోరగా పండింది చూడండి, మరీ మెత్తగా గుజ్జుగా అవ్వకుండా ఇలా పండి ఉన్న బంగినపల్లి మామిడి పండుతో నేను చేసి చూపిస్తున్నానండి. మీరు బంగినపల్లి రసం మామిడి పండుతో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఏదైనా జాతి పండు ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు అండి. మామిడి అంటే మామిడే కదా, మనుషులంతా ఒక్కటే అన్నట్టు ఏ మామిడి పండు అయినా కూడా ఒక్కటే అవుతుంది. చూడండి, ఇలా మిక్సీలో గుజ్జు చేసుకోవాలండి. ఎందుకంటే ఎంత పండిన మామిడి పండు అయినా మిక్సీలో వేయగానే చిక్కగా వచ్చేస్తుంది గుజ్జు అనేది, మరి వాటర్ లాగా కాకుండా ఇలా పేస్ట్ని చేసుకొని మామిడి పండు గుజ్జుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మామిడి పండు గుజ్జుతో కనుక మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్నారు అంటే మామిడి పండు ఏ కలర్లో ఉందో మీరు చూశారు కదండి, అలాంటి పచ్చటి రంగు బంగారపు లాంటి కలర్ మీ సొంతం అవుతుందండి. 100 గ్రాములు మామిడి పండు గుజ్జులోకి 1 స్పూను శనగపిండి వేశాను. అలానే 1 స్పూను గోధుమ పిండిని వేసుకుందామండి. చూడండి, అలా అది 1 స్పూన్ ఇది 1 స్పూన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కస్తూరి పసుపు అని మన చర్మానికి వాడే కస్తూరి పసుపు అండి, మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది. పద్మాస్ ప్రోడక్ట్స్లో 1 పావు స్పూను కస్తూరి పసుపుని వేసుకోవాలి. ఆ తర్వాత మంచి తేనె అండి, పట్టు తేనె ఉంటుంది కదా, పద్మాస్ ప్రోడక్ట్స్లో తేనె కూడా ఎంతోమంది తీసుకుంటూ ఉంటారు. అలాంటి పట్టు తేనె స్కిన్కి సంబంధించి ఏ ప్రోడక్ట్ అయినా కూడా మంచిది వాడాలండి. మనం చర్మం అంత డెలికేట్గా ఉంటుంది కాబట్టి మంచి తేనెని 1 స్పూన్ వేశాను. ఇప్పుడు ఈ విటమిన్ ఆయిల్ అండి, ఇది ఒక 5 డ్రాప్స్ అండి, 5 to 6 డ్రాప్స్ ఈ విటమిన్ ఆయిల్ వేశాను. ఆ తర్వాత హెల్యూరానిక్ యాసిడ్ ఉంది కదా, అది ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఇది ముడతలు రాకుండా
మన స్కిన్ని అందంగా ఉంచేలా కాపాడుతుందండి. ఈ విటమిన్ ఆయిల్, ఈ హెలిరానిక్ యాసిడ్ అనేది ముసలితనాన్ని దరిదాపులకు కూడా రానియకుండా ఉంటుందండి. హెలిరానిక్ యాసిడ్ అనేది ఇది చాలా కాస్ట్ ఉంటుంది. పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుందండి. అలాగే కొబ్బరి నూనె, ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు వద్దు అనుకుంటే కొబ్బరి నూనెని స్కిప్ చేసేసేయండి. నేనైతే మంచి కొబ్బరి నూనె అండి, ప్లెయిన్ కొబ్బరి నూనె. మనం ఎలాగో పద్మాస్ హెయిర్ ఆయిల్కి మనం ఫ్యాక్టరీలోనే తయారు చేపిస్తాం కదా ప్లెయిన్ కొబ్బరి నూనె కూడా, అలాగే మంచి కొబ్బరి నూనె కూడా మన దగ్గర ప్లెయిన్ కొబ్బరి నూనె కూడా అవైలబుల్గా ఉందండి. ఇవన్నీ వేసి ఈ మ్యాంగో ఫేస్ ప్యాక్ని చూడండి బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుంటే, ఇందులో మనం తడివి ఏమీ వేయలేదు కాబట్టి అన్నీ మనం తడి అనేది వాటర్ అనేది ఏమీ తగలలేదు కదండి, అందుకే ఇది నిలవ ఉంటుందండి. మీరు ఉత్త మ్యాంగో జ్యూస్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా కూడా నెలకొకసారి ఇలా కలుపుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే ఈ ప్యాక్ అనేది నెలంతా వేసుకోవచ్చండి. చక్కగాను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, మేము చేసి పంపించవచ్చు. కానీ మీరు మనీ సేవ్ అవ్వాలంటే మీరు ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుందండి. పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మేమైతే తయారు చేసి పంపిస్తాం, మా దగ్గరే అవైలబుల్గా ఉంది. మంచి మామిడి పండుతోటే నేను చేసి మీకు అందిస్తాను. కావాలి అనుకునే వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోవచ్చండి. ఈ ఫేస్ ప్యాక్ అనేది కూడా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపించాను కదండి, అలానే మీరు కూడా ఫస్ట్ ఏ ప్యాక్ అయినా చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ముఖానికి అప్లై చేసుకోండి. ఎందుకంటే కొందరి స్కిన్ డెలికేట్గా ఉంటుందండి. డైరెక్ట్గా ముఖం మీద పెట్టుకుంటే ఒకవేళ అది పడచ్చు పడకపోవచ్చు అనే సందేహం లేకుండా మీకు ఫస్ట్ హ్యాండ్ మీద కనుక మీరు టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ముఖానికి వేసుకున్నారనుకోండి ఏ బాధ ఉండదు కదండి. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకొని ముఖానికి వేసుకోండి. మ్యాంగో ఫేస్ ప్యాక్ చూస్తుంటేనే బంగారం కన్నా కూడా మెరిసిపోతూ ఉంది కదండి. ఇందులో హెలిరానిక్ యాసిడ్, ఈ విటమిన్ ఆయిల్ ఇవన్నీ జోడించాం కాబట్టి ఈ ప్యాక్కి అంత బలం వస్తుందండి. ఆ బలంతో మనకి అంత అందాన్ని ఇస్తుందండి. మీకు మచ్చలు కానీ మొటిమలు కానివ్వండి, ముఖం మీద ఉన్న జిడ్డు కానివ్వండి మొత్తం తొలగిపోతుందండి. ప్యాక్ చూస్తుంటేనే మనకి ఇప్పుడే పెట్టేసుకోవాలన్నంత అనిపిస్తుంది కదండి. ఇంతేనండి, మామిడి పండుతో ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. వేసేసుకోండి. ఇది వారానికి ఒక 3 సార్లు వేసుకుంటే చాలండి. రోజు వేసుకున్నా ఏం కాదు, ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి ఇది ముఖానికి వేసుకొని మీరు ఒక అరగంట ఉంచుకొని గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకోండి. 7 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఆడ మగ తారతమ్యం లేకుండా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వేసుకోవచ్చండి. ఇలా మీరు తయారు చేసుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, చక్కగా ఉంటుందండి. ఈ ప్యాక్ సంవత్సరం రోజులు మ్యాంగో జ్యూస్ని మీరు నిల్వ ఉంచుకొని ఈ గుజ్జుని ఆ తర్వాత ఇలా ప్యాక్ చేసుకొని నెలంతా నిల్వ ఉంచుకొని ఈ ప్యాక్ని మీరు వాడుకొని మీ అందాన్ని పెంచుకోండి. మంచి కలర్తో మెరిసిపోతారండి. చూసారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి. పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా. ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది, ఊడిపోకుండా చేస్తుంది. ఊడిన జుట్టు వెంటనే 1 వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది. 2 వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు. మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. వైట్ హెయిర్ని రానివ్వకుండా చేస్తుందండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి. ప్రపంచవ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ని చూస్తున్నారండి. అందరు కూడాను, డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి. అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి. మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి. మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి.